వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట రాజకీయ యుద్ధం ముదురుతోంది. మేడిగడ్డ సందర్శనకంటూ బీఆర్ఎస్ చేపట్టిన యాత్ర స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. అటు ఈ యాత్రపై కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు యాత్రకు వెళ్ళి ఏం సాధిస్తారంటూ బీఆర్ఎస్ నేతలను ఎద్దేవా చేస్తున్నారు. బ్యారేజీ కట్టి 3 ఏళ్లైనా కాకముందే ఎందుకు కుంగిందో చెప్పకుండా మరమ్మతులు చేయాలంటూ ఉచిత సలహాలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఇక అటు కాంగ్రెస్ కూడా ఈ రాజకీయంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి నేతృత్వంలో నాయకులు పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శించారు. దీనిపై ఇటు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుని ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు తాము కట్టిన ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడమేంటని మండిపడుతున్నారు. ఇంతకీ అసలు ఈ రెండు పార్టీల నేతలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేడిగడ్డలో ఎలాంటి లోపాలు లేవని బీఆర్ఎస్ నేతలంటే ప్రజలు నమ్ముతారా? అలాగే పాలమూరు ప్రాజెక్టు అంతో ఇంతో రూపుదిద్దుకుందంటే అది బీఆర్ఎస్ హయాంలోని. మరి దీనిపై కాంగ్రెస్ ఏం చెబుతుంది? ఇలా ప్రాజెక్టుల పేరుతో రెండు పార్టీలు పరస్పరం బురద చల్లుకోవడమేనా? తేలేదేమైనా ఉందా? ఇవే అంశాలపై ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై రగడ జరుగుతుంది. ఒకరు మేడిగడ్డ అంటే మరొకరు పాలమూరి రంగారెడ్డి ప్రాజెక్టు అవినీతి బయటపెడదామంటూ యాత్రలు చేస్తున్నారు. నీటి ప్రాజెక్టులపై ఈ రెండు పార్టీల వైఖరి ఏంటి? దీనిపై మనతో మాట్లాడేందుకు సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే చల్లా వేణుగోపాల్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇక బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అంటే కాంగ్రెస్ చెలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటుంది. నీటి ప్రాజెక్టులపై ఈ రగడను ఎలా చూడాలి? ఈ పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే పోటాపోటీన వీళ్ళు చేస్తున్నటువంటి ఈ బస్సు యాత్రలు, అధికార పార్టీ కానివ్వండి, 39 సీట్లు పరిమితం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి డ్రామా కొత్త కొన్ని వైఫల్యాలను, వీళ్ళ వైఫల్యాలను వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జరుగుతున్నటువంటి ఒక పెద్ద డ్రామాగా మనం చిత్రీకరిస్తూ. ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం బడ్జెట్లో కేటాయింపు చేయకుండా, కనీసం నిరుద్యోగ భృతి గురించి వాళ్ళ ప్రియాంక గాంధీ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు డిక్లరేషన్ సమయంలో చెప్పినటువంటి నిరుద్యోగ భృతిని కనీసము అసెంబ్లీ వేదికగా బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి అంశాన్ని కూడా, నిరుద్యోగ భృతి మేమెప్పుడు చెప్పాము, మేమెప్పుడు ఇస్తామన్నటువంటి మాటలను కూడా అసెంబ్లీ వేదికగా విన్నాం. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దృష్టి మరల్చి అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన రైతు భరోసా కార్యక్రమంతో ఎకరాకు 17,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టి మరల్చే విధంగా ఈ ప్రాజెక్టుల యాత్ర, ఇదొక ప్రాజెక్టుల యాత్ర అని మాట్లాడచ్చు. ఆ ఎన్నికల సందర్భంగా వీళ్ళు చేసినటువంటి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు. కేవలం ఒకరినొకరు దూషించుకోవడం, ఈయన సవాళ్ళు విసిరిస్తే ఆయన ప్రతి సవాలు విసరడము, ఆ సవాలు స్వీకరించలేక మరలా ఇంకొక నాయకుడు మాట్లాడడం ఎలా ఉందంటే, చాలా మీకు ఒక్క విషయంలో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడుని ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేసే విధంగా ప్రభుత్వం అక్కడ ప్రజల గురించి ఆలోచించకుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా అయిందో, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది. హైదరాబాద్ మహానగరం ఈ ప్రాజెక్టుల విషయంలో రాజకీయ కక్షలు అయితే ఉన్నట్టుగా కనిపించడం లేదు కదా. ఇది కూడా రాజకీయ కక్ష అని ఎలా చెప్తారు మీరు? క్లియర్ గా మీకు కనిపిస్తుంది కదా సార్, రాజకీయ కక్షనా లేకుంటే వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ మోదీ గారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చేస్తున్నటువంటి కుట్రనా అనేది వేదికగా తెలిసిపోతుంది కదా. రేపు రాబోయే ఎన్నికల్లో 17 పార్లమెంటు నియోజకవర్గాలలో మోదీ గారి ప్రభావంతో రేపు భారతీయ జనతా పార్టీ దాదాపు 10 స్థానాలకు పై సీట్లు గెలిచే సమయంలో వీళ్ళు
ఒకరినొకరు దూషించుకోవడము, ఒకరినొకరు ప్రగల్భాలు, ఒకరినొకరు మాట్లాడే విధానం చూస్తే వల్గర్ గా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మనము ఒక ఉద్యమ నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు వయసును చూడాలి, మాట్లాడే కూడా విమర్శ కూడా కొంచెం మంచి విమర్శ చేయాలి. సిగ్గుంటే అన్నట్టుగా ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంతకంటే దరిద్రంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ప్రజలు అసహించుకుంటున్నారు వేణుగోపాల్ గారు. ఇంకా మాట్లాడదామండి, మా సంజయ్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. మేడం, కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డిగా మాత్రమే చూస్తున్నారు, చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేసి చూపిస్తున్నారు. నిజానికి 3 పిల్లలు కుంగితే పెద్ద ఇందులో విషయం ఏముంది? గతంలో ఎన్నో పిల్లలు కుంగే కదా చాలా ప్రాజెక్టుల్లో, మరమ్మతులు చేస్తే సరిపోతుంది కదా అని కేటీఆర్ అంటున్నారు. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మనం పెట్టిన సబ్జెక్ట్ ఏంటండి? ఇప్పుడు మేడిగడ్డ గురించి చెలో పాలమూరు, అంతే కదా? అంతే. మీరు టాపిక్, మీరు వేదిక మీద ఉన్న టాపిక్ డైవర్ట్ చేసినప్పుడు ఏదేమైనా అల్టిమేట్ గా రాజకీయాలు మాత్రమే కనుక రాజకీయాలు కూడా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ దిశగా కూడా కొంత. మేము ఏమంటున్నామంటే రుణమాఫీ గురించి మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం. ఏంటంటే పాలమూరు ఎత్తిపోతల దాని గురించి వీళ్ళు చేసింది ఏంది, మేడిగడ్డకు చేసింది అనే దాని గురించి మనం టాపిక్ ఈ రోజు. నేనైతే ఒకటి, ఇది ఇప్పుడు మేడిగడ్డ అనే దాన్నేమో బొందబెట్టిరు, పాలమూరు అనే దాన్ని ఎండబెట్టిరు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇది అందరికి ప్రజలకు అందరికి తెలుసు. ఈ ప్రాజెక్ట్ అనేది 2015లో కేసీఆర్ గారు స్టార్ట్ చేసిండ్రండి. మరి 2015లో స్టార్ట్ చేసి 3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తా అని చెప్పారు. మరి 3 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తాను, ఇక్కడ పాలమూరులో నేను కూర్చొని కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. మరి ఎందుకు చేయలేదు? తెలంగాణ ప్రజలు ఆ రోజు రికార్డ్ అన్ని మీ దగ్గర రికార్డు కూడా ఉండొచ్చు. ఆయన మాట్లాడిన మాటలు, ఆ రోజు మాట్లాడిన ఉత్సాహము మొత్తము ఐసా పైసా నైసా కాంగ్రెస్ ఏం చేయలేదు, ఏం పొడవలేదు, మేము పొడుస్తామని చెప్పేసి 2015లో చెప్పిండు. మరి ఇప్పటి వరకు 2024 వచ్చింది, ఏం చేయలేదు. మళ్ళీ వీళ్ళు రైతుల గురించి మాట్లాడతారు. రైతుల గురించి, రైతు బంధు గురించి, దాని గురించి వీళ్ళు మాట్లాడతారు. రైతులు అంటేనే మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. మేము అనేది ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళ డ్రామా ఏంటి? ఈ చెలో మేడిగడ్డ డ్రామా ఏంటి? ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు దేక్తలేరు వాళ్ళని. ఎవరు దేక్తారండి? తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడుంది? ఎంత అవినీతి! నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఈ రోజు మీ వేదికగా, స్వతంత్ర టీవీ వేదికగా చెప్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో 2,88,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కాగ్ నివేదిక ఇచ్చింది. ఇది ఎవరి సొమ్ము? ఇది ప్రజల సొమ్ము. దీని భాగస్వామ్యం అనేది ఎంతవరకు ఉంటది అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిన అంశం తెలంగాణ ప్రజల్లో ఆసన్నమైంది. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని చెప్పేసి గుండెల్లో పెట్టుకొని 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మీరు ఏం చేసిండ్రు? ఈ రోజు మేడిగడ్డను పిల్లర్, గతంలో అసలు పిల్లర్సే అసలు ఏం కానే కాలేదు, కాంగ్రెస్ వాళ్ళు పుట్టించుకున్నారు. అది టూరిజం స్పాట్ అని బిడ్డ అంటది. ఈయన మన కేసీఆర్ గారేమో ఏం బీకనిక పోతున్నారు అని చెప్పేసి ఆయన భాష అనేది మీరు కూడా చూసిండ్రు. ఏం బీకనిక పోతున్నారు మేడిగడ్డకు అన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఎందుకంటే మేము మాట్లాడితే మీరు మాట్లాడొద్దని టీఆర్ఎస్ నాయకులు చేయి చూపిస్తారు. మరి ఇలా వాళ్ళు సరే మమ్మల్ని అన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఇలా ఏం బీకనిక పోతున్నారు మేము అనొచ్చు. కానీ మాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ప్రజల పక్షాన మాకు మాట్లాడే ఆ లాంగ్వేజ్ మాకు ఇష్టం ఉండదు. కాబట్టి అది ఒక చెయ్యి మిమ్మల్ని చూస్తే 4 చెయ్యి మనం చూపిస్తుంది. ఇలా ఏం బీకిండ్రు, ఏం బీకలేదు, అక్కడ ఏం చేసిండ్రు, ఏం చేయలేదు అనేది ఒకటి మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఆసన్నమైంది. మీరు ఈ రోజు చూసినట్లయితే మీరు 180 టీఎంసీల కోసము నీళ్లు ఎత్తిపోయినప్పుడు మళ్ళీ ఇంకా వీళ్ళు 3వ టీఎంసీ కోసం వాళ్ళు నీళ్ల కోసం కొట్లాడి 28,000 కోట్ల టెండర్, గ్లోబల్ టెండర్ పిలవకుండా మైవో రామేశ్వరరావుకి ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారు? ఇప్పుడు డిపిఆర్ నుంచి అది ఆమోదం పొందకుండా డైరెక్ట్ ఇచ్చిందంటే ఇలా కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము ఆ కుటుంబంలో ఉంది, ఎంత వాటా ఉంది, అది తప్పకుండా అది ప్రజలకు ఇచ్చేసి సొమ్మునిచ్చేసి చేతులు కట్టుకొని తల దించుకొని బతికినంత కాలం జైల్లో మలగాలి తప్ప ఇది నిజమా కాదా? నిజంగా స్టీల్ మీరు ఒక గ్లోబల్ టెండర్ ని పిలవకుండా ఎట్లా చేస్తారు సార్? ఎట్లా అమలు పరుస్తారు? దాంట్లో మతలబ్ క్యా హై? ఇందులో 100% కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం అందులో ఉంది. కాబట్టి 28,000 కోట్లు సార్ ప్రాజెక్టు. ఆ 28 కోట్లు దానికోసము సపరేట్ గా ఒక టెండర్ పిలవాల్సింది పోయి 28,000 కాదు, 28 లక్షలు కాదు,
ఇన్ని రకాలుగా ఇలా డబ్బుని దుర్వినియోగం చేస్తుంటే వీళ్ళకి ఇంకా చీమ గుట్టినట్టు లేకుండా సిగ్గు లేకుండా మళ్ళా ఇలా 150 మందిని పట్టుకొని మళ్ళా పోతున్నారంటే ఏం చేస్తారు అక్కడ పోయి, ఏం చేస్తారు? సరే తప్పు జరిగింది అనుకోండి, తప్పు జరిగిందని చెప్పండి, తప్పులు అందరి వల్ల జరుగుతాయి. కానీ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లో లేకపోతే ఓ చిన్న ఫ్లాటో లేకపోతే 2 రూమ్ల ఇల్లో కాదు సార్, కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. ఏ పార్టీదనిగా తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ ఎన్ని రకాలుగా ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడంగా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎత్తిపోతల దగ్గరికి పోయి 100 మాట్లాడినావు ఆ రోజు వచ్చేసి ఓ ఇష్టానుసారంగా మాట్లాడినావు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఇది ఎలక్షన్ డ్రామాను వదిలిపెట్టేసి కుటుంబాలు జైలుకు పోయిన పరిస్థితి వస్తుంది. తప్పకుండా ఎంపీ ఎలక్షన్లు కాదండి, మీరు కూడా అడుగుతున్నారు మమ్మల్ని, ఎవరెవరు ఎంత అవినీతి చేసిండ్రు, ఎవరెవరు ఎక్కడ పోవాలో తప్పకుండా పోతారు. ఇది ఒకటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కాదు సార్, తెలంగాణలో దొంగలు పడ్డారు. ఈ 4 దొంగలు 5 దొంగలు 1000 కోట్లు సంపాదించుకున్నారు. ఇలా బిడ్డకు 10,000 ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేని విషయంలో ఇలా 25 లక్షలు పెట్టి వాచెట్లో పెట్టుకున్నావు. డైమండ్ కమ్మలు ₹1 ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవడి సొమ్ము, ఎవడి అబ్బ సొమ్ము? కేటీఆర్ బాత్రూమ్ కట్టుకునేటోడు ఇలా 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి? హరీష్ రావు లబ్బర్ చెప్పులు పట్టుకొని ఇలా సంకన బుట్టి పట్టుకున్నాడు, ఇలా 3,000 కోట్లు ఎట్లా సంపాదించింది? ఇది ఎవరి సొమ్ము అనేది బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టులు కట్టి వరి దిగుబడిలో పంజాబ్ నుంచి తెలంగాణలో అధిక దిగుబడి సాధించే విధంగా కూడా తీసుకొచ్చామని చెప్పేసి అంటున్న పరిస్థితి. వేణుగోపాల్ గారు, మీరు ఎలా చూస్తారు? వరి దిగుబడిలో ముఖ్యంగా తెలంగాణలో కట్టిన ప్రాజెక్టుల వల్లనే ఆ ప్రగతి సాధించాము, పంజాబ్ని మించిపోయామని చెప్తున్నారు. అసలు కాళేశ్వరంలో కానివ్వండి, మేడిగడ్డ ప్రాజెక్ట్ కానివ్వండి, ఏదైతే ఇవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి అవినీతి జరిగిందని మొదటి నుంచి మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ. గత 3 సంవత్సరాల క్రితము మా బండి సంజయ్ గారు పూర్వపు అధ్యక్షులు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేసినటువంటి అవినీతి అంశాన్ని బయటపెట్టిందే బీజేపీ పార్టీ. అదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ అవినీతి కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడతామన్నటువంటి చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రజలు కొన్ని వ్యూహాల ఫలితంగా కొన్ని విషయాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అధికారం ఇచ్చారు, ప్రజలు తీర్పిచ్చారు. దాదాపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను ఈ రోజు సూటిగా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు అక్కడికి అడుగుతున్నా, మీ చేతిలో అధికారం ఉంది, గతంలో మీరేం చేశారు? సిబిఐని విచారణ జరిపించాలి అని పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు అన్నమాట వాస్తవం కాదా? ఒకవేళ అది వాస్తవం అయితే అదే ఆధారాలు మీ దగ్గరగానే ఉంటే, అవినీతికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈరోజు సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు? సరే, సిబిఐ విచారణ పక్కన పెట్టండి, కనీసం ఏసీబీ విచారణ, ఏసీబీ అంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏసీబీతో అన్నా సరే విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం ఉంది. ఈ ఎన్నికల్లో వీళ్ళని తీసుకొని అరెస్ట్ చేస్తే ఒకరినొకరు అండర్స్టాండింగ్ ఈ విధంగా కమిటీ వేస్తున్నామనో ఇంకోటి ఉన్నట్టు కాలయాపన చేస్తే రేపు ముఖ్యమంత్రి గారికి కాళ్ల బేరానికి బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. వీళ్ళల్లో ఒకటి అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. రేపు వేణుగోపాల్ గారు, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, కానీ మీ రాష్ట్ర బీజేపీ నాయకులు సిబిఐ విచారణ కోరమని ఎందుకు కేంద్రాన్ని విజ్ఞప్తి చేయలేదు? ఏమండి, సిబిఐకి విచారణ అంటే ఒక భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మేము ఒక 8 సీట్లతో ఉన్నాము. ఆల్రెడీ ఎన్డి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు నిన్నటి రోజున మీకు చూస్తే ఒక విచారణకు మేడిగడ్డ విచారణకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అతి త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన కూడా రానుంది. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని తను చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము పదే పదే మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఏసీబీని కనీసం ఏసీబీతో అన్నా సరే విచారణ చేపించచ్చు కదా. నేను అదే పాయింట్ అంటే మీరు ఒక వ్యక్తుల్ని అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమని? మేము భారతదేశంలో ఎన్నికలకు ఖర్చు అయ్యే
అంత ఖర్చు కూడా మేము పెట్టుకుంటాము, దయచేసి అందరం కలిసి మనం పోరాడదాము, మీరందరూ నా వద్దకు రండి అని చెప్పండి కేసీఆర్ అన్న మాటలను వీళ్ళు ఇప్పుడు గుర్తించుకొని రేపు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఖర్చుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీతో ఏదో మతలబు జరుగుతుంది, ఏదో అండర్స్టాండింగ్ గేమ్ జరుగుతుందని చెప్పని మాకు ప్రజలకు ఒక ఆలోచన కల్పించే విధంగా వీళ్ళిద్దరూ ఒక కాళ్ళబేరానికి ఒక అండర్స్టాండింగ్ ఒప్పందంతో నడుస్తున్నారని చెప్పని ఈ మీడియా వేదిక ద్వారా నేను చెప్తున్నాను. రైట్. సంజయ్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పదే పదే అటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఆరోపించాయి. కానీ వచ్చిన తర్వాత ప్రాజెక్టు యాత్రతో సందర్శనలు చేస్తున్నారు, కాలయాపన జరుగుతున్నాయి, కానీ ఇందులో చర్యలు ఏం జరుగుతున్నాయి? అసలు ఇప్పటివరకు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంది? మరి ఈ మీ వైఖరి ఏంటనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందిగా. సంజయ్ రెడ్డి గారు, మిమ్మల్ని ఒకటి సార్, మేము గతంలో పీసీసీగా ఉన్నప్పుడు మేము ఇయ్యలేదని తమ్ముడు అనుకుంటున్నాడు, మరి తమ్ముడికే తెలవాలి అది. దాని మీద విచారణ జరిపించాలని చెప్పేసి ప్రతిదీ ప్రూఫ్ తో సహా ఉన్నాయి. మేము ఎంక్వైరీ చేయమన్నాం, సిబిఐకి ఇచ్చినాం, ఈడీకి ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. సరే, మేము గతంలో మన ఇద్దరు పాత్రలు ప్రతిపక్షంలోనే ఉన్నాము, ఏది తెలంగాణ రాష్ట్రంలో. కానీ మీరు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్న తమ్ముడిని, నిజామాబాద్కి వచ్చినప్పుడు మోడీ గారు స్వయాన్ని మన ప్రధానమంత్రి అంటే అందరికీ ప్రధానమంత్రి, నాట్ ఓన్లీ బీజేపీ పార్టీ. బట్ ఆయన వచ్చి అవినీతి జరిగింది అన్నప్పుడు మీకు ఒక ప్రధానమంత్రిగా మీకు బాధ్యత లేదా సార్ అని మేము అడుగుతున్నాం. ప్రజలు అడిగారు, మీరు ఒక ఈడీలు కానివ్వండి, సిబిఐలు కానీ ఏదైనా సరే, ఈ రోజు మేము చేయలేదని మీరు అంటున్నారు, మేము ఇచ్చినా కూడా మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకటి రెండు విషయాలు నేను ఈ రోజు తమ్ముడిని అడగదలుచుకున్నాను. ఇలా ఎక్కడైనా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి అవుతుందా అనేది మీరు ఆలోచించాలి. ఎందుకంటే కొద్దో గొప్ప స్నేహభావము బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని చెప్పేసి చాలా సందర్భాలలో టీవీలలో కూడా వచ్చినాయి. కాబట్టి సరే, ఇవన్నీ ఊహాగానాల గురించి మనకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అంతకన్నా అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొందబెట్టడమే, పార్టీ ఉనికి లేకుండా చేయడమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం. బీజేపీ వాళ్ళు కూడా ఒక మాట అంటున్నారు, గతంలో అయితే అప్పుడు టీఆర్ఎస్ గా ఉన్న పార్టీతో కాంగ్రెసే పొత్తు పెట్టుకుంది కానీ బీజేపీ కాదు, బీజేపీ ఇప్పటి వరకు పొత్తే పెట్టుకోలేదని కూడా బీజేపీ చెబుతుంది. మరి ఒకటి, ఇప్పుడు రాజకీయంలో శాశ్వతంగా మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. అక్కడ అనుకూలంగా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేమేదో గతం గురించి చెప్పి మేము ఏడవడం కాదు. పాపం బండి సంజయ్ గారి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది, ఒకప్పుడు ఏ రకంగా ఉండే, ఆయన ఒక మంచి స్వభావంతో ముందుకు పోతే కళ్ళం వేసిండు. ప్రతి ఒక్కరికి తెలుసు కదా సార్. ఇప్పుడు యాక్చువల్లీ టాపిక్ డైవర్ట్ అవుతుందని నేను మాట్లాడట్లేదు, కానీ ఇలా ఈడీ కేసులు ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయి సార్? ఇవి ఇలా కవిత గారి లిక్కర్ కేసులు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మేము సేవ్ చేయలేదు సార్, అక్కడ సోనియా గాంధీ గారో రాహుల్ గాంధీ గారో చేయలేదు. ఇలా కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుంది కేసీఆర్. కేంద్రం దగ్గర నిధులు తీసుకురాకపోవడం కేసీఆర్ పని. ఎప్పుడు కూడా మేము అట్లా పెట్టుకోలేదు. మేము గెలిచిన తర్వాత స్వయంగా మంత్రులకు తీసుకొని ఇలా ప్రధానమంత్రి గారిని ఒక గౌరవప్రదంగా కలిసి తెలంగాణ రాష్ట్రం అప్పుల కూపంలో ఉంది, మాకు రావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పి అడిగిండ్రు. దట్ ఈస్ పాలిటిక్స్. అది రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక గవర్నర్ కూడా రెస్పెక్ట్ చేయలేదు. తను ఒక మహిళని గౌరవం ఇవ్వలేదు, ఒక గవర్నర్ కి మర్యాద కూడా ఇవ్వలేదు. మేమెంత మర్యాద ఇస్తామో, మహిళలకి ఎంత ఇస్తామో బీజేపీ పార్టీ మహిళలకు గౌరవం ఇస్తుండొచ్చు, మేమిస్తాం. కానీ అగౌరవపరిచే విధంగా మేము ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి కేంద్రంలో ఇప్పటికైనా అధికారంలోనే ఉంది, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకు కేసీఆర్ ఢిల్లీ పోతున్నాడో తెలియదు, ఎందుకు వస్తున్నాడో తెలియదు, లోపల ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఊహాగానాలు అంటున్నారు. వీళ్ళు 8 సీట్లు, వాళ్ళు 6 సీట్లు 7 సీట్లు పంచుకుంటారు. సరే, అది వాట్ ఈజ్ వాట్ అనేది సరే, అది వాళ్ళ అంతర్గత విషయాలు, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది. అది జాతీయ పార్టీ, అదే ప్రాంతీయ పార్టీ. సో అది కూడా ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నారు. ఎక్కడ కూడా గూట్లో రాయి తిన్నాడు ఏట్లో రాయి తీస్తాడు అన్నట్టుగా దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్. అంటే ఏదైనా సార్, వాళ్ళది ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలలో వాళ్ళు ఏమేమి చేశారు అంతా ఉంది సార్, ప్రతిదీ. ఎందుకంటే మనం ఊరికే మాట్లాడి నివేదిక ఇవ్వడం కాదు, అన్ని ప్రూఫ్ తో సహా ఇస్తాము. గొర్రెల స్కామే కానివ్వండి, చేపల స్కామే కానివ్వండి, ఇవాళ నిరుద్యోగ సమస్యలల్లో ఎన్ని ఉద్యోగాలు పెట్టించిండ్రు, ఎన్ని ఉద్యోగాలల్లో ఎన్ని అవినీతి జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అన్ని మన దగ్గర ఉన్నాయి. ప్రూఫ్లు తీసుకొని అప్పుడు మేము కోర్టు ముందు సబ్మిట్ చేస్తాం. డెఫినెట్ గా ఓ దిక్కు మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధి పదంలో నడుస్తాము,
ఈ ఎవడైతే మొత్తం తిన్నారో తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం కూడా కక్కాల్సిన పరిస్థితి వస్తది. ప్రతి ఒక్కటి ప్రూఫ్ తో సహా తీసుకొచ్చి ముందర పెడతాము. మొన్న శివబాలాజీని ఎంత, ఇవాళ ఆయన ఎంత ఆప్రాల వ్యక్తిని ఇవాళ అన్ని వేల కోట్లు ఎట్లొచ్చినాయి, వెనుక బినామీ ఎవరున్నారు, ఎక్కడున్నారు, తీగలాగితే డొంకలు అన్ని బయటికి వస్తాయి సార్. ఎందుకంటే ఇది తెలంగాణ కష్టం, తెలంగాణ ఇలా తెలంగాణ 60 సంవత్సరాలు సాధించుకున్న తెలంగాణని ఇన్ని రకాలుగా కుటుంబము ఎట్లా దోసుకొని తిన్నదంటే మామూలుగా దోసుకొని తినలేదు. ఎన్ని వేల సత్యరెడ్డి గారు, ఇంకొక మాట, ఇప్పుడు మేడిగడ్డ విషయంలో ఎంత అవినీతి జరిగింది, లేకపోతే ఈ నాణ్యత లోపం లేకుండా జరిగిందియా, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు మేడిగడ్డ పిల్లలైతే కుంగాయి, మరి వాటి మరమ్మతుల సంగతి ఏంటి? ఎంతసేపు రాజకీయ విమర్శలే కానీ ప్రాజెక్ట్ని మళ్ళీ నిలబెట్టే విధంగా ఎలాంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతుంది? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సార్ అయినా తప్పకుండా మా బాధ్యత అది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ కొన్ని పథకాలు పెడుతుంది, దాన్ని కొనసాగించిన మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కొనసాగించాలి. అది మన కాంగ్రెస్ పార్టీ మా ఇంటి కోసమో మా కుటుంబాల కోసమో చేసుకోవట్లేదు. తెలంగాణ ప్రజలు మనకు ఇవాళ అధికారం ఇచ్చిండ్రు, ఆ బాధ్యత మేము తీసుకుంటాం డెఫినెట్ గా. ఎంత జరుగుతుందనేది నివేదిక, అది కేంద్రం నుంచి నివేదిక రావాలి. ఎంత ఎందుకు కేంద్రము, ఇక్కడ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అంశం అది. ప్రాజెక్ట్ అంటే ఇది ఏదో మనం చెప్పాను కదా, డబుల్ బెడ్రూమ్ లో తప్పకుండా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత. అందుకనే మేము చెప్పాము, సరే తప్పు జరిగితే జరిగింది, రండి మీరు ఏం చేశారు, ఎవరెవరు ఉన్నారు, దీనికి మూల కారణం ఎవరు, మీరు వాళ్ళే చెప్తున్నారు. పొద్దున స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు మస్తుగా జరుగుతుంది, మస్తు కాదైతే ఇదా సార్, రైతులను ఆగం చేయొద్దు, మా మీద కచ్చలుంటే రైతులను అంటే, మీ మీద కచ్చలుంటే రైతులను ఎందుకు ఇబ్బంది పెడతాం, మీ మీద ప్రేమ ఉంటే రైతులు ఎందుకు ఓడగొట్టిరు మిమ్మల్ని, హైదరాబాద్ లో ఎందుకు గెలిపించారు, ఊర్లలో ఎందుకు ఓడగొట్టిరు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మేమేం అనం సార్. అయితే మేము రైతులకు ఎప్పుడు మేము అన్యాయం చేయము, గుర్తు పెట్టుకోండి. రైతు బంధే రైతు జీవితం కాదు. మీరు రైతు బంధు చెప్పి భూతద్దం చూపించి రైతు బంధు చూపి 1000 కోట్ల అధ్యక్షులు 100% రుణమాఫీ చేస్తాము, రైతు బంధు ఇస్తాం, అన్ని ఇస్తాం, అదొక సబ్జెక్టు. బట్ నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా పాలమూరు ఎత్తిపోతలే, రంగారెడ్డి జిల్లా ఇప్పుడు ఎత్తిపోతలే కానివ్వండి, ఇదే కానివ్వండి, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ భుజస్వందాల మీద వేసుకొని తప్పకుండా కేంద్రంతో కలిసి ఒక సబ్మిషన్ సార్, నేను ఒక సబ్మిషన్ సంధ్యక్క గారికి ఒకే సబ్మిషన్. అధికారంలోకి వచ్చినాక చేస్తాము అన్న మాట వేరు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు పరుస్తాము. వేణుగోపాల్ గారు మరి ఇంకా ఇప్పుడు వచ్చారు, చేస్తామని చెప్తున్నారు, చూద్దామండి భవిష్యత్తులో అలా చేస్తారో చూద్దాము. మనతో పాటు మల్లిపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. యాదగిరి గారు నమస్తే అండి. నమస్తే. బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అంటే కాంగ్రెస్ చెలో పాలమూరు అంటుంది. ఎలా చూడాలి? ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే ఈ రెండు పార్టీలు లబ్ధి కోసమే చేస్తున్నాయని మిగతా పక్షాలు వాదిస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ముందుగా ఈ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మీ అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు చెలో మేడిగడ్డ అనేది మేము మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం కోసం మాత్రమే ఈ రోజు వాళ్ళు ఒక కార్యాచరణ ముందుకు తీసుకున్నారు. మేము మొన్న కూడా మాకక్కడ నల్లగొండలో మేము ఒక పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని అక్కడ నీటి హక్కులను కేంద్రానికి అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలంగాణ జలసాధన కోసము మా పార్టీ తరఫున మా నాయకుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్ మీద ప్రజలకు ఒక అంచనా లేకుండా, ప్రజలు చర్చ జరగకుండా తెలంగాణ ప్రజలను తప్పుడుదో పట్టియడం కోసం మాత్రమే ఆ రోజు వాళ్ళు మేడిగడ్డ కాళేశ్వరం కోసం ఒక ప్రయాణాన్ని వాళ్ళు ప్రకటించారు. సరే, ఆ రోజు మేము ఎట్లాగూ రాలేము అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వం మా పార్టీని, మా నాయకులను బదనాం చేయడం కోసం మాత్రమే ఆ కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. మేము ఈ రోజు నిజంగా ఆ రోజు మాకు వీలు కాలేదు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు అక్కడ జరిగిన విషయం ఏంది, అక్కడ ఏం జరిగింది అనే విషయం మేము తెలియజెప్పడం కోసం, ఈ రోజు అక్కడ తెలంగాణ సమాజానికి అక్కడ ఏం జరిగిందో చూపించడం కోసం మాత్రమే మేము అక్కడికి వెళుతుంటే దాన్ని మళ్ళీ తప్పుదో పట్టించడం కోసం ఈ రోజు ఇంకో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక మొత్తం మీదకెళ్ళి ప్రజలను కన్ఫ్యూజన్ కోసం మాత్రమే ఇలాంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తుంది. కానీ వాళ్ళు కానీ యాదగిరి గారు, మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగుబాటు నిజమే కదా, మరి దీనికి మీ పార్టీ అసలు ఏం చెప్తుంది? అంటే మరమ్మతులు చేయించుకుంటే సరిపోతుందా, మరమ్మతులు చేస్తే సరిపోతుందా, కేవలం మాకేం సంబంధం లేదు, గతంలో ఆ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగలేదా, ఈ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగలేదా అని చెప్తూ ఉన్నారు, మరమ్మతులు మాత్రమే చేస్తే సరిపోతుందా, అప్పుడు జరిగిన
ఆ, కేవలం మూడు సంవత్సరాల్లోనే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగడం తప్పు కాదంటారా? ఇప్పుడు మేడిగడ్డలో చిన్న లోపము అధికారుల ఇంజనీర్ల లోపం వల్ల అక్కడ జరిగిన విషయము వాస్తవమే. కానీ బాధ్యత వహించాల్సింది అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. వారి మీద చర్య తీసుకోమని చెబుతున్నాము. మా పార్టీ తరఫున గానీ మా నాయకుని తరఫున గానీ మేము ఎక్కడ కూడా మేము దాని గురించి ఎక్కడ మేము ఆపుతలేము. కానీ రైతులకు అక్కడ నీళ్లు అందించడం కోసం అక్కడ ఉన్న రిపేర్లు చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మీదకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసం మాత్రమే ఇలాంటి కార్యాచరణ మొదలు పెడుతున్నారు. మేడిగడ్డలో అక్కడ ఒక 2-3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినవి. దాన్ని రిపేర్ అధికారులతోటి ఎక్స్పర్ట్లతోటి ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి నిజంగా అవి రిపేర్లు ఆ పిల్లర్లు రిపేర్ చేయవలసి వస్తుందా లేదా అని ఒక్కసారైనా ఒక అధికారుల బృందాన్ని అక్కడికి పంపించారా? ఎంతసేపు రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ మేడిగడ్డను చూపించి ప్రజలను తప్పుదో పట్టించి కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇక్కడ ఈ విధంగా జరిగిందని చెప్పి అది కూలిపోయేంత వరకు యాదగిరి గారు అంటే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ లో నాణ్యత లోపం ఉందంటారా? వాళ్ళు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ఏదన్నా కక్ష ఉంటే రైతుల మీద తెలంగాణ ప్రజల మీద కాదు చూపించుకోవాల్సింది, వాళ్ళు చూడవలసింది వాళ్ళు మొత్తం రైట్. యాదగిరి గారు కట్ అయినట్టుంది. రైట్. వేణుగోపాల్ గారు మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా అక్కడున్న పిల్లలు ఏదైతే కుంగాయో వాటికి మరమ్మతు చేసుకుంటే సరిపోతుంది. దీనికి పర్టికులర్గా బీఆర్ఎస్ని బూచిగా చూపించడం అనేది కరెక్ట్ కాదనేది బీఆర్ఎస్ చెప్తూ ఉంది. అంటే అక్కడ మరమ్మతు ఇస్తే సరిపోతుందా? గత ప్రభుత్వం బాధ్యత వహించదంటారా? ఇప్పుడు మరమ్మతులు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేసవి కాలం అవ్వగానే నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో వాటర్ వస్తాయి. వాటర్ సంబంధించి ముందుగానే చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వాస్తవంగా మీరు ఏది చెప్పాలనుకున్నారో, ఏది మీరు నిరూపించాలనుకున్నారో, ఏది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలనుకున్నారో అది కూలంకుషంగా దాన్ని తెలపాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. మీకు ప్రభుత్వం ఉంది, అధికారం ఇచ్చారు ప్రజలు. మీరు దాన్ని కాలయాపన చేస్తున్నారు. అది కార్తీక దీపం సీరియల్ వలె, కార్తీక దీపం అనే ఒక సీరియల్ ఉంటుంది అనమాట. ఆ సీరియల్ వల్ల ఎపిసోడ్లుగా దాన్ని చిత్రీకరించి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము అవినీతికి సంబంధించి అవినీతి ఉంది అనేటువంటిది ఒక సీరియల్ గా వస్తుంది. ఒక ఎపిసోడ్ గా చూస్తున్నారు. అది ప్రజలకు విసుగు చెందుతుంది. మీరు ఏం చేయాలనుకున్నారో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అవినీతిని మీరు చేసే అధికారం మీకు ప్రజలకు ఇచ్చినప్పుడు మీరు దాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చర్యలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ప్రజలకు మేలు చేయాల్సిన అంశాన్ని ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు ఓకే, అక్కడ ప్రాబ్లం వచ్చింది, సమస్య వచ్చింది, అవినీతి జరిగింది. అవినీతి విచారణ అనేది ఒక భాగం, అవినీతిని చర్యలు తీసుకోవడం అనేది ఒక భాగం. రెండో భాగం ఏంది? అక్కడ అవినీతి జరిగిన దాని మీద కాకుండా అక్కడ చర్యలు తదుపరి ప్రజలకు మేలు చేకూర్చాల్సినటువంటి ప్రజలకు మేలు చేకూర్చాల్సిన అంశాలు కూడా దాని రిపేర్ కూడా మీరు ఆల్టర్నేటివ్ యాంగిల్లో చేయాలనేది మా వాదన. మీరు ఒకటే దాంట్లో కక్ష సాధింపు ప్రతి విమర్శే జరుగుతుంది తప్ప ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రజలకు మేలు చేకూర్చే అంశాలను మీరు పక్కన పెడుతున్నారనేదే మా వాదన. అది మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మీకు చెప్పిన ప్రకారంగా మీరు అజెండా ప్రకారంగా మీరు ఇచ్చిన టైం ప్రకారంగా డిసెంబర్ 9వ తారీఖున మేము రుణమాఫీ చేస్తాము అనేటువంటి డేట్లు చెప్పి మరి మీరు ప్రభుత్వానికి వచ్చారు. కాబట్టి రుణమాఫీ కానీ ప్రాజెక్టుల పరిశీలన కానీ ఇంకోటి కానీ ఏ కోణంలో జరగాల్సిందో ఆ కోణంలో జరగచ్చు. ఎందుకంటే మీకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చారు, మంచి మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. రైట్. యాదగిరి గారు ముఖ్యంగా మేడిగడ్డ కట్టి 3 ఏళ్ళే పూర్తయింది. 3 ఏళ్ళు పూర్తయినప్పటికీ కూడా 3 పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి వచ్చింది. కంప్లీట్గా నాణ్యత లోపమే అంటారా? గత ప్రభుత్వం బాధ్యత వహించదంటారా? సార్ మేము అదే చెప్తున్నాము. మేడిగడ్డ విషయంలో అక్కడ భారతదేశంలో ఒక గొప్ప ప్రాజెక్ట్ ను కట్టడం కోసం కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ఒక కాళేశ్వరం ఒకటే లేదు, మేడిగడ్డ ఒకటే లేదు, దాని మీద ఎంతో గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి
గొప్పగా తెలంగాణ రైతుల కోసం మా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టారు. దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టును బదనాం చేసి తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం మాత్రమే కక్ష సాధింపు చర్యల కోసమే రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన ఆర్గ్యుమెంట్ ఏంటంటే కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, భారీగా అవినీతి జరగబట్టే నాణ్యత ప్రమాణాలను పాటించలేదు గత ప్రభుత్వంలో. కొంతమంది అంటే కేసీఆర్ మొదలుకొని మిగతా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా తిన్నారనేది అటు గతంలో ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ. ఇప్పుడు ఇందులో నాణ్యత లోపం లేకే కుంగిపోయినాయని మీరు చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? అది ప్రభుత్వంలో ఒక ఇంజనీర్లు దాని మీద కూడా ఒక కమిటీ వేసినప్పుడు కూడా అందులో ఇప్పుడు ఉన్నటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు, హరీష్ రావు గారు కూడా ఉన్నారు, అదే విధంగా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు కూడా, వీళ్ళందరి ద్వారా ఆ కమిటీని ఏర్పాటు చేసిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. సరే, దాన్ని మనం పక్కన పెట్టుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కడెం ప్రాజెక్టు పట్టినప్పుడు ఇలాంటి సందర్భాలు జరగలేదా? అదే విధంగా పంజగుట్టలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంజగుట్టలో బ్రిడ్జి కూలిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు అది రాజశేఖర రెడ్డి గారు చేసిరా? ఆ తప్పిదం రాజశేఖర రెడ్డి గారి మీదకి వస్తుందా? ఎవరో ఒక చిన్న తప్పిదం అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ల లోపం వల్ల జరిగిన దానికోసం మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కక్ష సాధింపు చర్యలకు తీసుకోకుండా బీఆర్ఎస్ పార్టీ ఉన్న కక్షను ప్రజల మీద తీసుకోకుండా రైతులకు నీళ్లు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు అదే విధంగా గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా కానీ యాదగిరి గారు మీరు పంజాగుట్లో కూలిన ఫ్లైఓవర్ కి దీనికి ఎలా ముడిపెట్టాలి? ఇది సాగునీటి ప్రాజెక్ట్ కదా, రైట్? విగ్రహం కూడా జారిపోయిన సందర్భం ఉన్నది. మరి అప్పుడు ఆ ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తుండా? ఆయన లోపం జరిగిందా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంజగుట్టలో బ్రిడ్జ్ కూలిపోయి ఆ పనిచేస్తున్న క్రమంలో బ్రిడ్జ్ కూలిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిరా? పంజాగుట్లో ఫ్లైఓవర్ కి ఈ ప్రాజెక్టులు ఒకటేనంటారా? బాధ్యత కూడా యాదగిరి గారు మీద ఉన్నది, రైట్? కానీ ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాల హయాంలో జరిగిన ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. అవును, మేమేమంటున్నామంటే ఇప్పుడు మేము అధికారులు ఎక్కడ లోపం జరిగినా దాని మీద విచారణ చేపట్టండి. మీరు విచారణ కమిటీ వేయండి, మీరు అధికారుల మీద చర్యలు తీసుకోండి. మా పార్టీ తరఫున కానీ మేము కానీ ఎక్కడ మేము అడ్డుపడతలేము. కానీ తెలంగాణ రైతులకు అక్కడ ఉన్నటువంటి నీరుని అందియండి. అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులో ఉన్నటువంటి అక్కడ ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయిన వాట వాస్తవమే. మరి ఈ మాత్రం దానికి మీ పార్టీ నాయకులందరూ కలిసి ఈ రోజు మేడిగడ్డ వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఈ మాత్రం దానికి మీరు కట్టిన ప్రాజెక్టే కదా, మేడిగడ్డ వెళ్ళాల్సిన అవసరం ఉంది. వినబడతలేదు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మేడిగడ్డలో మరమ్మతులు చేస్తే సరిపోతుంది, లేకపోతే అప్పుడు ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోవచ్చు కదా అని చెప్తున్నారు. ఈ మాత్రం దానికి మీరు మేడిగడ్డలు ఏం చెప్పాలనుకున్నారు? మేడిగడ్డ గురించి ఖచ్చితంగా దాన్ని రిపేర్లు చేపించి దాని మీద నిజంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేసి అధికారుల బృందాన్ని, ఇంజనీర్ల బృందాన్ని అక్కడ పంపించి నిజంగా ఒకసారి వాళ్ళు దాని మీద పరిశీలన కమిటీ అనేది ఉండి పరిశీలించిరా, ఒకసారి దాన్ని పరిశీలించిన తర్వాత ఏం జరుగుతుందో ఒక్కసారి దాని మీద చర్య తీసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్య కాకుండా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు వాళ్ళు ఏ హామీ ఇచ్చిర్రో, తెలంగాణ ప్రజల కోసం ఏ హామీ ఇచ్చిర్రో దాని మీద వాళ్ళు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 6 గ్యారెంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలతోటి అబద్ధ ప్రచారంతో 420 మేనిఫెస్టోలో 420 గ్యారెంటీలను ప్రకటించి వాళ్ళను తెలంగాణ ప్రజలను మోసం చేసి అసలు నిజంగా కూడా ఏదో ఒక హామీ ఇస్తే మనం వస్తామా రామా, ఖచ్చితంగా మనం వస్తాము అనే వాళ్ళకే నమ్మకం లేకుండా వాళ్ళు అలవిగాని హామీలను ఇచ్చి ఈ రోజు తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజన్ లో వేసి వాళ్ళు ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రజలు కూడా నిజంగా వీరు చెప్పిన మాటలను ఒక్కసారి ఒక మార్పు కోరుకుందాం, నిజంగా కాంగ్రెస్ పార్టీ వస్తే నిజంగా మాకేమన్నా మేలు కలుగుతుందేమో అని చెప్పి తెలంగాణలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు ఓట్లేసి ఒక మార్పు కోరుకున్న వాస్తవమే. దాని మీద కూడా మేము చిత్తశుద్ధి తెలంగాణ ప్రజల తీర్పును మేము చిత్తశుద్ధితో మేము ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాము. మా లోపం ఎక్కడ ఉన్నదో అని కూడా మేము కూడా దాని మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. మీరిచ్చిన హామీల కోసం
మీరు ఏవైతే హామీలు ఇచ్చిర్రో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఇచ్చిన హామీలను అమలు పరచడం కోసం చర్యలు తీసుకోండి. బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు కోరుకుంటున్నాము. మీరు బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకేదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే పార్టీని తీసుకోండి. రైట్ యాదగిరి గారు, ఇంకా మాట్లాడదామండి. సంజయ్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ మేడిగా రైట్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు మేము రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అదే విధంగా మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 15,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అబద్ధం ప్రకటనలు చేశారు. దాని మీద రైతులు మోసపోయారు. ఈ రోజు రైతులు విచారిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. నిజంగా మేము మోసపోయినాము, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి మోసపోయినాము, కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయినామని చెప్పి ఇప్పటి ఊరకు కూడా రైతు బంధు అందరికీ అందని పరిస్థితిలో ఉంది. మరి రైతు బంధు కోసం ఆలోచన చేయండి. అదే విధంగా రైతు భరోసా కోసం ఆలోచన చేయాలి. అదే విధంగా మీరు ఇప్పుడు యాదగిరి గారు ఇంకా మాట్లాడదామండి. సంజయ్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. సంజయ్ రెడ్డి గారు ముఖ్యంగా బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితి కాంగ్రెస్ వెళ్ళిన పరిస్థితి ఉంది. రైట్ భారతదేశంలో ఎక్కడో సంజయ్ రెడ్డి గారు ముఖ్యంగా బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్ గా కాంగ్రెస్ అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్ళిన పరిస్థితి. మరి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో కాస్త కోసం మేము పాలమూరు రంగారెడ్డికి చేశాము. గత కాంగ్రెస్ హయాంలో అయితే వాటి పర్మిషన్స్కి ఏళ్ళకేళ్ళు పట్టిందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పాపం ఇందాక బీఆర్ఎస్ నాయకుల పేరేందో అందులో కనిపించట్లేదు. యాదగిరి గారు మాట్లాడింది నేను చప్పుడు చేయలేదు. ఎంత మాట్లాడుకుంటాడో అంత మాట్లాడుకొని ఇచ్చినా, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో వస్తే మాత్రం నేను ఊరుకునే వ్యక్తి. ఇప్పుడు ప్రజల క్లారిటీ ఇస్తా. నేను ఒకటి అడుగుతున్నా అనా, 2020 అంటే నువ్వు తర్వాత చెప్పు ఆన్సర్. 2021లో మేడిగడ్డ కుంగిపోయింది అని చెప్పేసి ఒక సమగ్ర నివేదిక ప్రకారంగా వాళ్ళు రిపోర్ట్ అందించారు కేసీఆర్ గారికి. మనం అనుకున్న డిజైన్ లేదు, మనం అనుకున్న కరెక్ట్ నిర్మాణం లేదని చెప్పి ఇచ్చిన తర్వాత ఇచ్చిందా లేదా? మీరు ఒక్కసారి మీ దగ్గర ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది డిజైన్ కూడా కరెక్ట్ లేదు, ఈ నిర్మాణం కరెక్ట్ లేదని చెప్పిన తర్వాత మీరు ఒకటి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ మైఓం రామేశ్వరరావు గారికి 28,000 కోట్ల టెండరు, గ్లోబల్ టెండర్ ని పిలవకుండా ఒక బినామీ పేరు మీద ఇక్కడ డిపిఆర్ అంటే అన్న ఒక్క నిమిషం మీరే బీఆర్ఎస్ లకు చెప్తున్నా, డిపిఆర్ అంటే కేంద్ర జల సంఘం అనేది ఆమోదించకుండా మీరు టెండర్లు 28,000 కోట్ల రూపాయలు ఎట్లా టెండర్ ఇచ్చారు అనేది ప్రజలకు చెప్పాలి. అది ఏంటి? మా దగ్గర ఉన్న నివేదిక ఏంటి? ఇది కేసీఆర్ అవినీతి పాలనలో వాళ్ళ కుటుంబంలో ఎంతవరకు అక్కడ వాళ్ళ అవినీతి జరిగింది అనేది, ఇది కుటుంబం మొత్తం తలదించుకొని ఇచ్చిన అక్కడ తీసుకున్న అవినీతిని ప్రజలకు అప్పచెప్పి జైల్లో కూర్చొని ఒక నిదర్శనంగా మేము ఇలా భారీ అవినీతి దేశవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగిందని చెప్పుకోవాల్సిన అంశం ఇక్కడ ప్రారంభమైంది. ఇంకా ఎందుకంటన్నా మీరే చెప్పిండ్రు, మీరు ఇప్పుడు నిపుణులు అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ నిపుణులు కాదు. మా కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన హామీలు 6 కాదన్నా, నువ్వు ఇందాక లేవు లైవ్ లో. ఇవాళ మీ కాగ్ నివేదిక ఏమిచ్చింది తెలుసా? బీఆర్ఎస్ పార్టీ అవినీతి 2,88,000 కోట్ల అవినీతి అని చెప్పింది కాగ్ నివేదిక. బీఆర్ఎస్ పార్టీకి మాది అక్కడ బీజేపీ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం కాదు. మరి ఈ 2,88,000 కోట్లు ఇస్తే 6 గ్యారంటీలు కాదన్నా, 12 గ్యారంటీలు తెలంగాణలో అమలుపరచొచ్చు. ఒకటిసారి ఆయనకు క్లియర్ గా చెప్పాలి. చెప్పండి మీరు చెప్పండి. వీళ్ళు ఇట్లాగే బీఆర్ఎస్ నాయకులు, మీకు అర్థమైందా సార్? మీకు ఇక్కడ మనం అడిగిన దానికి సమాధానం చెప్పకుండా రైతు బంధు అడుగుతారు, 6 గ్యారంటీలు అడుగుతారు తప్ప మేం చేసిన తప్పే. నేను ఒక్కటి చెప్తున్నాను సార్, 5 ఫీట్లు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందన్న దానికి మీరే చెప్పిండ్రు కదా, దానికి మేడిగడ్డ సిగ్గుపడుతుంది. ఎందుకు సిగ్గుపడుతుంది? దండయాత్ర లాగా ఇవాళ వచ్చిరు మా దగ్గరికి, కుంగిపోయినప్పుడు పట్టించుకోలేదు, మళ్ళీ ఎందుకు వచ్చిందని తెలంగాణ రాష్ట్రంగా మేడిగడ్డ ప్రాజెక్టే సిగ్గుపడుతున్న అంశం ఇది. కాబట్టి ఇది అవినీతి జరగలేదని లేదు. ఓకే, తప్పు మీరు అన్నారు ఇందాక రాజశేఖర రెడ్డి గారు 8,000 కోట్ల ప్రాజెక్ట్ అది తప్పుదల జరగచ్చు. మేము కూడా అదే చెప్పాము. మీరు టెండర్ ఇచ్చారు, మీ అమాయంలో ఇచ్చారు, అదని కరెక్ట్ గా ఎందుకు పనిచేయించలేదు అన్నాం. కేసీఆర్ కుటుంబం మేస్త్రి పని చేసినామని చెప్పలే. కేసీఆర్ గవర్నమెంట్ లో ఉంది, కోట్లు రిలీజ్ చేసింది. ఎవడు సొమ్మది? ప్రజల సొమ్ము. నీ సొమ్ము కాదు, నా సొమ్ము కాదు.
ప్రజలకి జవాబుదారుగా రూపాయితో సహా లెక్క చెప్పాలి. అది దట్ ఈస్ పాలిటిక్స్. మీరు ఎందుకు ఇలా మేము ఇంత క్లియర్ గా చెప్తున్నాము, అది మొత్తం మీ దగ్గర ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించాలన్నా. సంజయ్ రెడ్డి గారు నేను అడిగింది కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరును ఎండగట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కఠిన ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడం ఏంటని బీఆర్ఎస్ అంటుంది. సార్ పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఇందాక కూడా చెప్పాను కదా, ఎన్ని మాటలు కేసీఆర్ మాట్లాడిండు అన్నకు తెలియదా? ఎన్ని మాట్లాడిండు? అబ్బా ఆ రోజు చూడాలి సార్ మీరు. మరి ఈ రోజు జాతీయ హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి బీజేపీ మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా పాలమూరుకు వచ్చినప్పుడు కూడా అన్నాం జాతీయ హోదా కల్పించాలని కూడా చెప్పాం. రంగారెడ్డి ఎత్తిపోతలే దాని గురించి. మరి పాలమూరు ప్రాజెక్టు వీళ్ళు ఏ మోకాలు ఏం కట్టిరు నేను చూడు 3 సంవత్సరాలలో ఇది కంప్లీట్ చేస్తా, కుర్చీ ఈడికెళ్ళి దిగనని చెప్పిండు. అబద్ధమా సార్ మీరు చెప్పండి. మీ దగ్గర రికార్డు ఉంది కదా, ఈ మాటలు ఎక్కడ పోయినాయి సార్? నేను అనేది ఏంటి సార్ అంటే, మరి అలా చేయనోడు మేము చేస్తామని చెప్తున్నాం కదా. నువ్వు ఆ పేకులు ఎందుకు ఎక్కుతున్నావు? నువ్వు తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఎంపీగా పాలమూరు ఎంపీగా ఉన్నావు. నువ్వు పాలమూరుకి ఏం చేసినావు? నువ్వు నా పాలమూరు ఎక్కడ పోయింది? పాలమూరు అంటే తెలంగాణ ఎన్నుకబడ్డ జిల్లా. ఇవాళ దాని వల్ల మరి ఎందుకు పాలమూరు ఎత్తిపోతలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఎవడు అడ్డం వచ్చాడు మిమ్మల్ని? ఈ రోజు ఏ ప్రాజెక్ట్ కరెక్ట్ చేసింది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నిలదీస్తా ఉన్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి. ఇవాళ అసెంబ్లీకి కూడా రాకుండా ఇవాళ కేసీఆర్ సభ, ఆయనకు హెల్త్ బాగలేదు అంటే ఇక్కడ అసెంబ్లీకి రానికి హెల్త్ బాగుండదు, కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం ఇక్కడ నల్గొండలో పోయి సభ పెట్టిరు. ఓకే, ప్రజాస్వామ్యంలో మీరు సభలు పెట్టుకోండి, మీరు ఒక ప్రజాప్రతినిధి, నాట్ సీఎం, ఒక ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, మీరు పెట్టుకోవడం తప్పులేదు. కానీ మీరు అక్కడ ఏం మాట్లాడారు? ప్రజలకు ఎందుకు పోతున్నారు మేడిగడ్డ, ఏం పీకుతామని అన్నారు కదా, అన్నదానికి సమాధానం చెప్పాలి. ఇవాళ మీ వాళ్ళు పోయి ఏం పీకినారు అనేది నువ్వు చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పీకిన మీరేమైనా కట్టలు కడతారా అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మనం మాట్లాడొద్దు, కానీ ప్రజలు మీరు మాట్లాడిన భాషను మమ్మల్ని కాదు, మనం కూడా ఒక ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు చాలా నీట్ గా మాట్లాడుకోవాలి. ఇక్కడ అవినీతి జరిగిందన్నా మీరు అన్నా అనకపోయినా జరిగింది. కాగ్ నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా నిపుణుల చేత కూడా సర్వే చేయించింది. స్వయాన ప్రధానమంత్రి గారే చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. ప్రధానమంత్రి గారి బాధ్యత కూడా ఉంది. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంత ఈజీగా ఏం వదిలిపెట్టాం, అయిపోయింది కదా అని వదిలేసే ప్రసక్తి కాదన్నా. మీరు అంటున్నారన్నా కేవలం ఒక పిల్లరు కుంగిపోయింది, ఒక పిల్లర్కి అది పర్యబడిందని కాదన్నా, అది కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అన్నా. ఎవడి సొమ్మన్నా ఇవాళ 5 పిల్లర్లు కుంగిపోయినాయి అంటే దాన్ని ఎఫెక్ట్ ఎంత ఇస్తుందో మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఏదో ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఏదో మాట్లాడతాం కదా అని కాదు. తప్పకుండా మేము ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు, మీరు కూడా వినండి. ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీటీ సెలక్షన్, జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి. ప్రజలు చూసుకుంటారు. కానీ ఇప్పుడు మేము ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపట్లేదు. మేము ఇక్కడ 100% మేము ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మీరు చేసిన అవినీతి బయటికి తీస్తాము అన్నా. నేను ఒకటి అడుగుతున్నా అన్న, ఇవాళ బీఆర్ఎస్ అన్న ఒకటి అడుగుతున్నా. ఇవాళ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవాళ కాగు నివేదిక ఇచ్చిందా 297 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పినప్పుడు గొర్రెల స్కామ్ లో మరి అది ఎక్కడ పోయిందన్నా? రాత్రికి ఫైల్ ఎందుకు దొంగతనం చేసిరన్నా? ఎందుకన్నా? మొన్నటి వరకు ఒక మంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. దొంగలాగా ఎందుకు రాత్రికి నువ్వు ఆటోలో తీసుకొని పోయింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ స్కామ్లు బయటకు వస్తాయన్నా. ఇది ఎవరి సొమ్ము కాదన్నా, ప్రజల సొమ్ము. ఇలా రాష్ట్రంలో రావణ కాష్టం లాగా మారిపోయిందంటే డెఫినెట్ గా మేము రుణమాఫీ చేస్తాము, డెఫినెట్ గా మేము అన్న హామీ నెరవేర్చకపోతే ఇంటికి పంపిస్తారు. మీరు వచ్చి వెనకకెళ్ళి ఏం కూర్చోద్దు మాకు. మేము ప్రజలకు జవాబుదారి. 60 రోజులు అయ్యింది, 90 రోజులు అయ్యింది, మేము చేస్తాం. చేయకపోతే ప్రజలు చూసుకుంటారు. సంజయ్ రెడ్డి గారు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదామండి. రైట్, వేణుగోపాల్ గారు, గతంలో నీటి వివాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్తో గొడవలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఈసారి మాత్రం జల వివాదాలు రెండు పార్టీల మధ్య జరుగుతున్నాయి. ఇది మొత్తం రాజకీయ అంశంగానే చూడాల్సిన అవసరం ఉందంటారా వేణుగోపాల్ గారు? సార్ క్వశ్చన్ అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్. గతంలో ఈ నీటి వివాదాలంటే ఆంధ్రప్రదేశ్తో నీటి వివాదాలు జరుగుతూ ఉండేవి. మీరు మాకు ఇవ్వాల్సింది వాడుకున్నారని వీళ్ళు అంటాం, లేకపోతే వాళ్ళు ఎక్స్ట్రా వాడుకున్నారని వీళ్ళు అంటాం, ఇలా జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ ప్రాజెక్టుల విషయంలో వివాదం రేగుతూ ఉంది. ఎలా చూడాలి? ఇదంతా రాజకీయ కోణంలోనే ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు వాస్తవంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇక్కడ రాజకీయ అంశమే కనపడుతుందే తప్ప వాస్తవిక ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. అదే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా అవినీతి జరిగిందైనటువంటి నిర్ధారణ ఇదే మేడిగడ్డ ప్రాజెక్ట్. ఓపెన్ గా క్లియర్ గా చెప్పాలంటే 1849 కోట్లు
ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ విలువ అయితే చివరికి వచ్చే లోపల దాని ఒప్పంద విలువ 4,321 కోట్లయింది. అంటే దాదాపు 133% కాంట్రాక్ట్ బ్యారేజీ పనులు 133% మించిన వ్యయం పెరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఈ విధంగా నివేదిక ఇచ్చింది. ఇది క్లియర్లీ దే మెన్షన్డ్ 1,849 crores ఈజ్ ఎక్స్టెండెడ్ టు 4,321 crores అని ఒక నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా మేడిగడ్డ సందర్శన ఏందండి? ఇంకా మేడిగడ్డను చూపించడం ఏందండి? క్లియర్ గా మీకు వ్యత్యాసం 2,472 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనే ఒక ఎన్ఫోర్స్మెంట్ అక్కడ క్లియర్ గా చెప్తే ఎల్ఎన్టీ కంపెనీ అండ్ పిఈఎస్ కంపెనీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అసలు విషయము బయటకు వస్తుంది. ఎల్ఎన్టీ కంపెనీ పిఈఎస్ జాయింట్ వెంచర్ అది. నేను ఏమంటున్నానంటే మీకు రిపోర్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గతంలో ఈ నవంబర్ 23వ తారీఖున మా కేంద్ర మంత్రి అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన వెంటనే లేఖ రాయడం జరిగింది. లేఖ రాసిన వెంటనే నేషనల్ డ్యామ్ అథారిటీ సేఫ్టీ అధికారులను కమిటీకి పంపిస్తే దాదాపు 22 నుంచి 23 అంశాలకు సంబంధించినటువంటి వివరాలు అడిగితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఆ రోజు కనీసము అంశాలకు సంబంధించిన సమాచారం ఏమంటే కూడా 10-11 అంశాలకు ఇచ్చారు. మిగతావన్నీ కూడా అందుబాటులో లేవని చెప్పినటువంటి ఆ అంశాన్ని మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీ దగ్గర రిపోర్ట్ ఉంది కదా, మీ దగ్గర అధికారులు ఉన్నారు కదా, మీ దగ్గర ఇరిగేషన్ శాఖ మంత్రి మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు ఇవ్వండి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రిపోర్ట్ ఇవ్వండి. చర్యలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోదు? మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు భయపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ కాళ్ళ బేరానికి వస్తాడు, కేసీఆర్ తో లాలూచి పడేటువంటి ఒక పెద్ద కుంభకోణం డ్రామా జరుగుతుందనేటువంటి రాజకీయ కోణంలో ప్రజలు అంతా కూడా గమనిస్తున్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఒక పెద్ద కుట్ర చేయాలని చెప్పి మేమే పోటీ మాకు పోటీ బీఆర్ఎస్ మాకు పోటీ కాంగ్రెస్ అనేటువంటి ఒక కుట్ర చేయాలన్నటువంటి ఆలోచనతో, దురుద్దేశపు ఆలోచనతో ఈ యొక్క పన్నాగం పన్నారు. వాస్తవంగా ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీ తిరిగిన నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఒక సముద్రంలో మునిగే పడవ లాంటిది. దయచేసి ప్రజలు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారి సుస్థిరత పాలనకు మంచి మెజారిటీ స్థానాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. మీరు ఈ ఎన్నికల ముందు డ్రామాలు ఆపండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి గారికి మీకు విన్నవిస్తున్నా, తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని కూడా సగర్వంగా చెప్తున్నాను. రైట్. యాదగిరి గారు, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జిల్లాలో తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రానికి 28,000 కోట్లు ఖర్చు చేసినా 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ అలాంటి పార్టీలు కానీ విమర్శలు చేస్తున్నాయి. నిజంగా కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని భావిస్తే కనుక కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయగలరా దమ్ముంటే అని అడుగుతూ ఉన్నారు. మీరేమంటారు యాదగిరి గారు? ఇప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టి కృష్ణా జలాలలో అధికారం మాకు ఉండాలని చెప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కేసీఆర్ గారు వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గకుండా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే నడిపించారు. కానీ 1 నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేఆర్ఎంబిని తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వానికి తీసుకుపోయి రాతపూర్వకంగా వాళ్ళు రాసిచ్చిండ్రు. దాన్ని మనకు తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల్లో మన హక్కుల కోసం కొట్లాడడం కోసం మాత్రమే వాళ్ళు ఇచ్చిన దాన్ని ఒక్క దగ్గర కూడా వాళ్ళు ఎక్కడా ప్రకటన చేయకుండా దాన్ని మేము మా నాయకుడు హరీష్ రావు గారు చూసి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దాని మీద నల్గొండ మీటింగ్ కోసం మేము ఏర్పాట్లు చేసుకున్నాక అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. మేము లేదు మేము ఇక్కడ కృష్ణా జలాల్లో వాటా కోసం ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు, ఇంకోసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాల్సిన అవసరం లేదని. కానీ రాతపూర్వకంగా అధికారులే ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వానికి ఆ హక్కును కల్పించారని చెప్పి. కానీ యాదగిరి గారు అదే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి కూడా కొన్ని విమర్శలు చేశారు. కేఎంఆర్ నిర్వహణకు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో వాటి నిర్వహణకు 200 కోట్లు 400 కోట్లు కేటాయించినట్టు కూడా కొన్ని ఆధారాలు చూపించారు కదా, మరి దానికేమంటారు?
ఇప్పుడు ఏది జరిగినా కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అధికారం ఇవ్వలేదు. ఎంత ఇబ్బందులు పెట్టినా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దలు ఎంత అధికారం మాకు ఇవ్వాలని చెప్పినా కూడా అక్కడ వాళ్ళకి ఆ హక్కు ఇవ్వకుండా రాష్ట్ర పరిధిలోనే మేము మా నాయకుడు దాన్ని రాష్ట్ర పరిధిలోనే నడిపించాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక నెల రోజులలోనే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రాజెక్ట్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పాడు. యాదగిరి గారు మనకు టైం తక్కువ ఉందండి. సంజయ్ రెడ్డి గారు ఫైనల్ వర్డ్స్ చెప్పండి. రైట్. రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ చెప్పారు, మోడీ గారి దగ్గర కన్నారు. నోరు మంచిది అయితే ఊరు మంచిగా ఉంటుంది సార్. మీకు ఇందాక కూడా అదే చెప్పినాం. కేంద్ర ప్రభుత్వంతో గిచికయ్యాలు పెట్టుకోవద్దు, స్నేహపూర్వకంగా పోవాలి. ఎలక్షన్ల వరకు కొట్లాడాలి. కొట్లాడిన తర్వాత ఎలక్షన్ల తర్వాత ప్రధానమంత్రి అన్నప్పుడు అందరికి ప్రధానమంత్రి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతతో ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు. గిచికయ్యాలు పెట్టుకొని స్వార్థ లాభాల కోసం వాడుకొని మీరు మొఖం బాధ కద్దంబలు కొట్టుకుంటాం. మేమేం చేస్తాం దానికి? కాబట్టి సార్ ప్రతి ఒక్క బాధ్యత అంతే అన్న. ఇక బీఆర్ఎస్ లకు అంతకెక్కువ మనం ఏం చెప్పలేము. కాబట్టి ఎవరున్నా ఏదున్నా ఎలక్షన్ల వరకు కొట్లాడాలి. ప్రజల కోసం మనం పని చేసుకోవాలి. సఖ్యతతో ఉండాలి. కలిసి పని చేసుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటది. ఇంకా కూడా మోసపోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. చూద్దాం సార్, ఇంకా ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సంజయ్ రెడ్డి గారు, అలాగే యాదగిరి గారు, వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.